మన వ్యాపారం వదలకూడదు, మన కమిషను నిజాయితీగా రావాలి, మనం మీడియేటరు బ్రోకర్ అనే పదాలు తొలగించుకోవాలి. ఎంత కష్టపడినా మనకి ఇచ్చే బిరుదులు బయట వ్యాపారంలో బ్రోకర్ లేదా మీడియేటర్, ఇలా చిన్న చూపు చేసిన ప్రతి కస్టమర్కి కూడా, చిన్న చూపు చేసిన ప్రతి బిల్డర్కి కూడా అందరికీ సమాధానం చెప్పే రోజులు వచ్చాయి. ఎందుకంటే ఫస్ట్ థింగ్ మనం వ్యాపారం చేసే విధానాన్ని మార్చుకోవాలి. ఎన్ని రోజులు కమిషన్ కోసం మనం చేయి చాపుకునే రోజులు కస్టమర్ దగ్గర ఉండేవి, ఇప్పుడు ఆ రోజులు పోయాయి. డిగ్నిఫైడ్గా మంచి కార్పొరేట్ సంస్థను ఎంచుకొని ఫస్ట్ థింగ్ క్యారెక్టర్ ఉంటుంది, మనకి మంచి కెరియర్ ఉంటుంది, మంచి గుర్తింపు ఉంటుంది. ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఎవరికైనా గుర్తింపులు వచ్చాయా? ఎంత చేసినా సీనియర్ అని చెప్పుకొని పదం తప్ప, వ్యాపారం అయితే సంతోషపడడం, వ్యాపారం ఆపితే బాధపడడం, ఇవే మిగిలాయి ప్రతి ఒక్కరికి. ఏమనంటే నేను 20 సంవత్సరాల సీనియర్, 10 సంవత్సరాల సీనియర్, 15 సంవత్సరాల సీనియర్, నాకు తెలియనివి ఈ ప్రపంచంలో ఏమీ లేవు. కమర్షియల్ బిట్ల నుంచి ప్రతి బిట్లు నాకు తెలుసు. కానీ ముందు నీ వెనకాతలు నువ్వు చూసుకో. నిజాయితీగా ఎవడో నీకు కమిషన్ ఇచ్చాడా? నువ్వు సర్వీస్ ఇచ్చావు తప్ప. కాబట్టి దయచేసి ప్రతి వ్యక్తులను ఉద్దేశించి చెప్తున్నాను నేను, మీ అందరికీ కూడా సరైన సంస్థను ఎంచుకోండి. నేను 16 సంవత్సరాలు బట్టి చేసిన వ్యాపారాల్లో కూడా ఎన్నో ఇబ్బందులు పడి చేశాను. ఇప్పుడు భూమాత అనే ఒక బ్రాండ్ ఎంచుకున్నాను. అందులో నేను ఒక డిప్యూటీ డైరెక్టర్గా, అంటే నా పిల్లలు చెప్పుకోవడానికి కూడా రేపొద్దున ఇంట్లో ఖాళీగా ఉండే ప్రైవేట్ వ్యాపారం చేసిన వ్యక్తులకి ఇప్పుడు మా నాన్న బయటికి వెళ్తాడా, ఏ ఉద్యోగం చేస్తానో చెప్పుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితులు. ఈరోజు మా నాన్నగారు పలానా భూమాత కంపెనీ డిప్యూటీ డైరెక్టర్ చేస్తున్నారు, ఇంకా ఎలవడాడే ఆఫీస్కి అని ఒక టైం సెన్స్ కూడా ఉంటుంది, పిల్లలకు కూడా తెలుస్తుంది. కాబట్టి మంచి సంస్థను ఎంచుకోండి. కమిషన్ కోసం ఎవరికి కక్కుర్తి పడాల్సిన పరిస్థితి ఉండదు. అదే భూమాత కంపెనీ లాంటి కంపెనీలు ఏమైనా ఉందే ఖచ్చితంగా అందులో మీరు జాయిన్ అయితే నిజాయితీగా మీకు మీ రూపాయి మీకు అకౌంట్లోకి వస్తుంది. డిగ్నిఫైడ్గా మీకు ఒక ఆఫీస్ ఉంటుంది, మీకు ఎంతో కొంతమంది సర్వీస్ ఇచ్చే వాళ్ళు ఉంటారు. ఎక్కడ రిమార్క్స్ ఉండవు. పేపర్ విషయంలో కానీ, లేఅవుట్ విషయంలో కానీ, కమిషన్ విషయంలో కానీ, కస్టమర్ విషయంలో కానీ, సైట్ విజిట్ విషయంలో కానీ ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. నోటికి నోటు పాలు కూడా అఫీషియల్గా మీ వ్యాపారం మీరు చేసుకోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి వ్యక్తులు కూడా సీనియర్ అనే పదాన్ని పక్కన పెట్టి ప్రతి వ్యక్తి కూడా ప్రతిరోజు ఒక విద్యార్థి అని తెలుసుకొని మీ కుటుంబం కోసం మీరు కదిలి రండి. నేనైతే మీకు సర్వీస్ చేస్తాను. భూమాతలో నాతో పాటు మీరు కూడా జర్నీ చేయాలనుకుంటే ఒక మంచి ప్లాట్ఫామ్ మీ ఫ్యామిలీకి కానీ మీకు కానీ మీ జీవితం ముందుకు నడవాలంటే ఫైనాన్షియల్గా కూడా ముందుకు వెళ్ళడానికి కూడా మంచి లైఫ్ ఇస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీకు ఎవరికైనా అవకాశం ఉంటే మంచి కార్పొరేట్ సంస్థను ఎంచుకోండి. అందులో భాగమైంది భూమాత కంపెనీ. దీనికి మించింది తిరిగి లేదు. కాబట్టి ఎక్కడ వైజాగ్లో ఉన్నా, విజయనగరంలో ఉన్నా, శ్రీకాకుళంలో ఉన్నా, పార్తీపురంలో ఉన్నా, ఎక్కడ విజయవాడలో ఉన్నా, ఖమ్మంలో ఉన్నా ప్రతి చోట బ్రాంచ్లు ఉన్నాయి. మోహన స్వామి చెప్పారని చెప్పండి విజయనగరం నుంచి భూమాత